నుంచి యాక్చువల్గా అయితే మూవీ రిలీజ్ అవ్వడం కంటే ముందు నుంచే ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్ జరిగిందో అప్పటి నుంచే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా మారిపోయారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ అయిపోయి వెళ్ళిపోతున్న మనిషి కూడా వెనక్కి వచ్చి మళ్ళీ సపరేట్గా మీ గురించి నేను సాంగ్స్ విన్నాను, ఆ నాన్న పాట కూడా ట్రైలర్ ఒకటి ఏదో వేశారు, మళ్ళీ ఇంకొకసారి వేసుంటే బాగుండేది అని. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది సడన్గా? అసలు పవర్ స్టార్ గారు మీ మ్యూజిక్ గురించి మెచ్చుకుంటూ, పైగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉందని నేను చెప్పను కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో డెఫినెట్గా నువ్వు చాలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని చెప్పి మీతో అన్నారు. సో ఆ మూమెంట్లో ఎలా అనిపించింది? ఆ మూమెంట్లో కన్నా ముందు నుంచి చెప్తా. ఎలా అంటే ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది, నా గురించి ఎవరికి తెలియదు, అక్కడ నేను కొత్తవాడిని. వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఒక కార్నర్లో నించుని ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వస్తారు, ఆడియో రిలీజ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా అసలు ఇంకా కలుస్తాము మాట్లాడుతుంది లేదు, ఇంకా అసలు ఒక ఫోటో ఏది లేదు మ్యాటర్ మైండ్లో. వస్తారు వెళ్ళిపోతారు. నాకు అందులోనూ కెమెరా ముందు నించోవడం చాలా భయం. అయితే అప్పటికే ఝాన్సీ గారికి వెళ్ళి చెప్పాను, నేను స్టేజ్ మీదకి రాలేను అంటే, అదే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు రాకపోతే ఎలా అంటే, అలా కదండి నాకు కొంచెం టెన్షన్ అవుతుంటే, ఏం లేదు నువ్వు మాట్లాడొద్దులే ముందు వద్దు కానీ అని చెప్పారు. ఓకే నించుంటే ఆ బౌన్సర్స్ కూడా వచ్చి నన్ను గంటేస్తుండేవారు. ఒక ఆడియన్లో నించున్నా ఎక్కడో. అచ్చా, మీ అదే ఆడియో ఫంక్షన్లో బౌన్సర్స్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాళ్ళు అడావిడ ఇది ఉంటుంది కదా, నన్ను గెంటుంటే పక్క నుంచి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తే అవునంట, అమ్మ కొంచెం అలా భయగా నించుంటా ఉన్నా. సడన్గా ఆవిడ స్టేజ్ మీదకి పిలిచింది పవన్ కళ్యాణ్ గారు పిలిచిన తర్వాత ఇంక అక్కడి నుంచి స్టేజ్ దిగే వరకు ఒక షాక్లో ఉన్నామాట. ఆయన వచ్చి రావడం, సాంగ్ గురించి మాట్లాడడం, మర్చిపోయి అంటే మళ్ళీ నా పర్సనల్గా ఆయన నా భుజం మీద చేసి నేను మాట్లాడతాను, నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే నేమ్ గురించి మాట్లాడడం, బుల్గా నేను నేమ్ ఏంటి దాని గురించి మాట్లాడడం, ప్రత్యేకించి సాంగ్స్ గురించి మాట్లాడడం. అందులో నా ఫాదర్ సాంగ్ నాకు సప్తగిరానికి చాలా ఇష్టమైన సాంగ్, అందరికీ ఇష్టమైన సాంగ్ మా టీంలో. దాని గురించి పర్టికులర్గా మాట్లాడడం అన్నది ఇంకా నాకు హ్యాపీనెస్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను సీడీ పట్టుకెళ్ళి వింటాను అని చెప్పడం, అంటే అది మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒక కళ ఏమో అనుకున్న దాన్ని మళ్ళీ గుర్తు చేసి, అవును కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అన్నంత ఇదిగా ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అది. ఇంకా మళ్ళీ అంటే ఇంక రెండోసారి అంత దొరకదేమో.